హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఒక దివ్య దర్శనం శ్రీ రాధాకృష్ణుని భూలోక బృందావనమైన ఇస్కాన్ టెంపుల్. సో వచ్చేయండి, లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళాక మనం కృష్ణ తిలకం ధరించి పూజకి వెళ్ళాలి. సో ఈ కృష్ణయ్యని మిస్ అవ్వకండి. ఈ గురూజీ గారు ఫౌండర్ ఆఫ్ ఇస్కాన్ టెంపుల్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 3 ద్వారాలు ఉంటాయి: హరే కృష్ణ, రాధాకృష్ణ అండ్ పూరి జగన్నాథ్. పూజ చేస్తుండగా హరే కృష్ణ మంత్రంతో టెంపుల్ మొత్తం భక్తితో నిండిపోతుంది. అండ్ ఇక్కడ మార్నింగ్ మంగళహారతి అండ్ ఈవినింగ్ సంధ్యాహారతి ఉంటుంది. చాలా పవిత్రంగా ఉంటుంది. ఫైనలీ హారతి తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనకి భజన్స్ ఉంటాయి. భజన్స్ అయితే చాలా పీస్ఫుల్గా, చాలా ఆనందంగా మనం పాల్గొంటాం. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కూడా చేసా. భజన్స్ అయ్యాక కాసేపు కూర్చొని ఆ వైబ్ని ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత భగవద్గీత గురించి కొంచెం తెలుసుకున్నాం. ఇక్కడ వచ్చేసి చాలా సెలబ్రేషన్స్ అవుతాయి. మెయిన్గా గీతా జయంతి రోజు భగవద్గీత బుక్స్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. పక్కనే భాగవతంలో జరిగిన మెయిన్ ఘట్టాలు ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి జపమాలలో 108 బీట్స్ ఉంటాయి. ఇది హరే కృష్ణ మంత్ర జపానికి వాడే పవిత్రమైన మాల. చూడండి, ఫైనలీ మాల తీసుకొని మనం స్టార్ట్ చేద్దాం. 1 నుండి 108 స్టెప్స్ ఉంటాయి. హరే కృష్ణ మహామంత్రం. ఈ మంత్రాన్ని ప్రతి బీట్స్పై ఒకసారి చదవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఫైనలీ 108 స్టెప్స్ కంప్లీట్ అయినాయి. ఈ మంత్రాన్ని ప్రతి బీట్స్పై ఒకసారి చదవాలి. అలా 108 టైమ్స్ చదవాలి. అలా అయితే మనకి 1 రౌండ్ కంప్లీట్ అయినట్టు. అండ్ మా హస్బెండ్ ఏమన్నారంటే, అలా చేస్తే ఇక లేట్ అవుతుంది అని అన్నారు. కానీ మా హస్బెండే చేశారు. 108 స్టెప్స్తో 108 టైమ్స్ హరే కృష్ణ మహామంత్రం చదవాలి. చూసారా, అలా ఉంటుంది మన శ్రీకృష్ణుని మాయ. చాలా పవిత్రంగా మనం భక్తితో ఉంటే ఆ శ్రీకృష్ణుని మ్యాజిక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి చాలా డిజైన్స్ ఉంటాయి ఆర్టిస్ట్ రూపంలో. లాస్ట్లో లడ్డు ప్రసాదం ఉంటుంది. అది తీసుకొని ఫైనల్గా ప్రసాదంకి వెళ్దాం. ఎండ్ వరకు చూడండి. ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ ప్రసాదం ఉంటుంది. చూసారా, చాలా క్యూ ఉంది. ఫైనలీ ప్రసాదం తీసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుందంటే నేను సెకండ్ రౌండ్ వెళ్ళా, అంత బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.